దేశభక్తులకు జరిగే యుద్ధం ఇది. రామ మందిరం కట్టిన వాళ్ళకు మళ్ళా కూలగొట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి అయిపోయింది పంచాయతీ. 5 ఏళ్ళ దాకా కొట్టుకుంటామని అసలు మన దగ్గర ఏదైతే నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను నిజామాబాద్. ఒకవేళ 1424 కోట్ల ఆర్మర్ గీయకపోతే కొడంగల్ కష్ట రేవంత్ రెడ్డి ఏమేమి ఉన్నాయి అన్నీ కూలగొడతాను చెప్తున్నాను. నిన్న మనకు ఎందుకంటే సవాల్ అన్నాను కదా 15 కోట్లు నువ్వేంద్రపై నాకు 15 కోట్లు ఇచ్చేది నువ్వేవాడు నీ అయ్యసోమ్మ నీ అబ్బసోమ్మ నువ్వేవాడు ఎట్లా 1400 కోట్లు నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏం లేదు డైరెక్ట్గా బీజేపీ అంటేనే కావటం చంపటం రెండే ఉంది. ఎవ్వడు మనం చేయలేడు. రాకేష్ రెడ్డి ఉన్నా ప్రజలకు చెప్పండి ఇది రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి లెక్కన అయిపోయింది. రెండోది ఈ దేశంలో హిందువులు బతకల్లా సావల్లా లేకపోతే అయితేనే చెప్పండి ఆ పొలాలు ఉండేవి అవి పంచేస్తారు తుర్కోవాలని చెప్పండి. ఆ పండ్ల దుకాణాడికి పత్రిక సమ్రాడికి ఇచ్చేస్తారని చెప్పండి. అలాగ అర్థమయ్యే భాష ఎట్లా. రెండోది ఈరోజు అభివృద్ధి కావచ్చు ఏదైతే మనం సెంట్రల్ నుంచి వస్తున్నాయో అది చెప్పండి. ఎవరైతే రేవంత్ రెడ్డి ఎట్లయితే మోసం చేసి గద్దెనెక్కాడో అది చెప్పండి ప్రజలకు. అంతే ఏం లేదు నిజాలు చెప్పండి అబద్ధం చెప్పకండి. ఆ గాడిది గుడ్డు పెట్టదు మనం పెట్టదు అని అబద్ధాలు అంటారు. మనం కోడి గుడ్డు అని చెప్పండి గుడ్డనే పెట్టదు కోడి అంటే మనం కోడి గుడ్డు గురించి చెప్పాలి గాడిద గుడ్డు గురించి చెప్తారు. గాడిద గుడ్డు అంటే ప్రపంచంలో ఎవరు నమ్మరు గాడిద గుడ్డు పెడుతుంది. కోడి గుడ్డు అంటే వాళ్ళని చూస్తే చూపిల్లని కోడిని తీసుకుని చూపించచ్చు గుడ్డు పెడుతుంది. కాబట్టి ఈరోజు దేశం బాగా ప్రమాదం ఉన్నది. మీరు మంచిగా పనిచేయాలి. స్థానికంగా ప్రజలు ఉంటే సమస్యలు చెప్పుకుంటారు. ఏ బైపాస్ ఏ ప్రాసెస్ ఎక్కడ అంటే ప్రపోజల్ కంప్లీట్ అయిందా? ప్రపోజల్ పెట్టిందంటే కొత్త ప్రపోజల్ పెట్టమంటున్నారా బాబు? నువ్వు మొన్న పెట్టాము సిఆర్పీలో పెట్టింది ఇదే రోడా సిఆర్పీలో అది అయిపోతుంది. సిఆర్పీలో 11 కోట్లు పెట్టాం. ఏదాది అది అది ఎట్లుంది అది టోటల్కి అది ఇప్పుడు వీలు కాదు కానీ టోటల్కి ఇబ్బంది లేదా అంటే మళ్ళీ అది పెట్టుకునేది కొద్దిగా పెద్దగా పెట్టుకోండి. ఎన్ని సీట్లు పెట్టారు ఆలుడు కానీ అటెండ్ చేశాను. నేనేమంటా అంటే కొద్దిగా బాధ అవుతుంది కానీ డబ్బులు ఎక్కియాలి భూమి పెట్టాలి. కానీ రోడ్డు పెద్ద ఉంటుంది లారీలు బిర్రీలు పోతే సమస్య ఉండదు. నేను మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను. నా రైతులు ఉంటే నా చెప్తాను వింటే సరే అట్లా కాదే దాని ఉద్దేశం అది కాదు. దానికి మనం కంపెన్సేషన్ తీసుకుందాము అంటే చేస్తే కరెక్ట్ ఓకే 15 కోట్లు. రెండోది ఏంటంటే మంత్రిలో కూడా అందరికి చెప్పొద్దు. డాక్టర్ నేనే జ్వరం వస్తే దానికైతే డాక్టర్ నేనే మంత్రగాల దగ్గరికి పోవద్దని చెప్పండి. అంటే డౌట్ ఉంటే కలెక్టర్ని అడగమని చెప్పండి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు ఇల్లు కడితే ఎవరి పేరు మీద కట్టాలా పెన్షన్ ఇస్తే ఎవరి సంతకం ఉంటుంది దాని మీద పైడి రాకేష్ రెడ్డి సంతకమే ఉంటుంది దాని మీద కూడా. అది ఇది చెప్పేది అనుకో మేము మంత్రగాళ్ళం మిమ్మల్ని చేస్తామని. మంత్రగాడే హాస్పిటల్ కాబట్టి ప్రజలకు చెప్పే విధానంగా చెప్పండి. ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి ఉన్నాడంటే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నట్టే. ఇక్కడ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అంటే ఆడ ఓడిపోయినాడు కేసీఆర్ ఉన్నట్టే. ఆడ కేసీఆర్ ఉన్నాడా ఇక్కడ ఓడిపోయినాడు ఉన్నాడా ఈ రెండు నిర్ణయించాల్సింది ప్రజలు. కాబట్టి మీరు చెప్పే విధానంగా చెప్పండి. కాదు అంటే ఆ ఎంఆర్ఓని అడుగుమానండి. ఆ ఊర్లో ఉంటారు కదా గ్రామ పంచాయతీలో సెక్రటరీ రేపు ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన ఓళ్ళు కొబ్బరికాయ కొట్టాలా ఓళ్ళు గుమ్మడికాయ కొట్టాలా. కళ్యాణ లక్ష్మి మంతెన కడితే ఓళ్ళు వంచాల ఓళ్ళ చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యే భాషనే చెప్పాలా. రాజకీయాలు ఇదొకటి. ఒక్కటి మాత్రం నిజం మీరందరూ నేను బీజేపీ ఎమ్మెల్యేని 3500 ఇళ్ళు సాక్షి మంతెనకు ఎన్ని బూతులు 3 అంటే నేను ఏది మాట్లాడిన సపోర్ట్ అంటే ఇష్టం ఉండే అది ఎలక్షన్ టైం గంగలో ఉన్నది అయిపోయింది. 63 అంటే 60 వస్తాయి. 60 కూడా మీరు ప్రజలకు చెప్పండి. ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు వస్తాయి ఫస్ట్. అయితే ఇంకోటి కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డితో 6500 కూడా రావచ్చు.
కానీ ఒక్కటి మాత్రం మీరు ఆలోచించుకోండి, ఇల్లు ఉడుకోళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితులు కానీ 5 ఏళ్ళ దాకా దయచేసి చెప్పడం మంచిగా చెప్పండి. పేదోడే ముఖ్యం. ఆడు తినకుండా మనం 4 అంతస్తులు కట్టుకుంటే ఆ పాపం మంచిది కాదు. ఉన్నోడికి పెన్షన్లు వచ్చే, లేనోడికి రాకుండా 4 అంతస్తులు ఒక ఇల్లుగా ఇది కరెక్ట్ కాదు. మనం ఉండంగా, బీజేపీ ఉండంగా, నరేంద్ర మోడీ ఉండంగా, ఈ ధర్మం ఉండంగా ఇవన్నీ జరిగాయి, తప్పులు జరిగాయి. ఇంతకుముందు జరిగినాయి మర్చిపోయినవన్నీ. నేను ఉండగా అయితే జరిగాయి. రెండోది మళ్ళీ ఆఫీసర్లకు కూడా చెప్పిన, అటు కలెక్టర్ ఆఫీస్ కూడా కొడతా, అవసరమైతే ఇల్లు కూడా కొత్త అనరూరుకి వచ్చినాక గడ్డపర బట్టి నేనే తీసుకొచ్చి కొలగొడతాను చెప్పి. ఎందుకంటే ఉన్నోడు తినుకుంటూ పోతే లేనోడికి అందది కాదు. మళ్ళీ పాపం మంచిది కాదు. సమాజంలో కూడా మనం బతకడం ఆనందం కంటే పేదోడిని కూడా బతకనియాలి కొద్దిగా. ఆడికాడికి పుట్టినందుకు ఇప్పుడు మాకు 3,500 వచ్చినాయి. అంటే మొత్తానికి 80-90 ఊర్లు, అంటే ఊరుకు ఒక 60 వేస్తాయి. ఇప్పుడు అది నేను కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి అనేవాడు కొడంగల్కి 35,000 ఇల్లు కొనేవాళ్ళు. అందుకోసం చాలా కొడంగల్ ఒకవేళ అదే బహిరంగ ఇచ్చిన డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్లో ఒకవేళ అసెంబ్లీ సమావేశాల లోపల మిగతా 6,500 ఇవ్వకపోతే ఉత్తర తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వస్తారు. మొత్తం కొడంగల్ ఏవైతే దోసుకుపోయి కడుతున్నావో 1,500 కొడతా అన్ని గోలగొట్టేస్తాను చెప్పాను. అంటే 118 ఎమ్మెల్యే ఎవరు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు నిన్న కూడా ఆయన ఆర్బూర్ వచ్చినప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అంటే విదేశాలకు వెళ్ళి వచ్చి వ్యాపారాలు చేసుకుని, నేను అదే వ్యాపారాలు చేసుకుని వచ్చిన కానీ బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలకు రాలేదని చెప్పి డైరెక్ట్ అటాక్. అవసరమైతే కుస్తీ, పోలీసు వాళ్ళని తీసేస్తాం, ఆడు నేను ఇద్దరం కొట్టుకుంటాం. కొద్దిసేపు ముఖ్యమంత్రిని మర్చిపోయినాను, ఎమ్మెల్యేని మర్చిపోయినాను, కొట్టుకోండి. ఇక ఏం లేదు, ప్రజల అభివృద్ధి ముఖ్యం. ఎవ్వడు ఉండడు. ఎమ్మెల్యే నేను శాశ్వతం ఉండా, ఆడు ముఖ్యమంత్రి శాశ్వతం ఉండడు. నేను 4 ఏళ్ళు ఉంటే ఆ 4 ఏళ్ళు జూన్ తర్వాత జైలు పోతున్నాడు, తర్వాత కాబట్టి బాగా దోసుకుపోతున్నాడు కూడా. ఇప్పుడు నిన్న ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్తో కాలేజ్ శాంక్షన్ చేసిండు. ఏది మాట్లాడుతున్నా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దొంకేశ్వర్ కన్నా. మరి నేను ఏం చేయలేకపోతే 112 లెటర్లు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. కొడంగల్ ఇప్పుడు 150 కోట్లు తీసుకుపోయింది. అది 150 కోట్లు ఆర్మూర్ శాంక్షన్ అవుతుంది. లేకపోతే వచ్చి పూల కొడుతుంటున్నా కొడంగల్ చూస్తాను ఆర్మూర్. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేశము 20 రాష్ట్రాల అధికారంలో గీడెడ్ పోలీసు ఆర్మీని తీస్తాం, అవసరమైతే అమిత్ షాకి చెప్పి మిలిటరీని తీస్తాం. మంతేళ్ళంటే మంతేళ్ళం, దేగంలంటే దేగం. ఏం భయం. ఎవరోడో అన్నాడు ఆడు బెదిరిస్తుంది. ఏ బెదిరించడం లేదండి. ధర్మం న్యాయంతోనే పోవాలా. మనల్ని బెదిరించడం ఉంటుంది. మన గానీలకి వేయలేదు, పండుగకి గీలేదు. ఆడు 87 పల్లెలైతే మనుషులనే మాట్లాడలేదు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.